ఓడియమ్మ! ఇదెక్కడ మాస్ సర్ప్రైజ్‌రా మామ! డీఎస్‌పీ గారు ఏం జేస్తున్నారో మీకు కూడా అర్థమవుతుందా? నిజంగా మీ గట్స్‌కి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇంత ఏంటి ఇంత డ్రామా ఉన్న సినిమాలో ఇంత పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ సినిమాతో మీరు హీరోగా డెబ్యూట్ చేస్తున్నారా? నిజంగా మామూలు మూవ్ కాదు తెలుసా ఇది. మీకేమైనా తేడా వస్తే మీ పైన ట్రోల్స్ మామూలుగా రావన్నమాట. నిజంగా ఈ గట్సీ స్టెప్ ఏదైతే ఉందో దానికైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఇంతకి మ్యాటర్ ఏంటంటే ఇందాకే మన 'బలగం వేణు' గారి రెండో సినిమా అయిన 'ఎల్లమ్మ' సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్ అయితే వచ్చింది. నిజంగా ఆ గ్లింప్స్ క్వాలిటీ ఉందండి. అస్సల మామూలుగా లేదనమాట. నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఆ గ్లింప్స్ అయితే అనిపించింది. ఆ గ్లింప్స్‌లో గనక మీరు చూసుకుంటే ఒక పొట్టేలునైతే చూపిచ్చారు. ఒక లీఫ్ వచ్చి ఆకాశంలోకి ఎళ్ళంగానే అమ్మవారి ఆకారం అయితే వచ్చి మనం నార్మల్‌గా బలిచ్చే ముందు పసుపు, కుంకుమేసి ఇలా జలధరిస్తది కదా! ఆ షాట్ ఏదైతే ఉందో భలే అనిపించింది. ఇంకా పరిగెడుతూ, పరిగెడుతూ మన డీఎస్‌పీ గారైతే కనపడ్డారు. మీరు గనక సరిగ్గా గమనిస్తే ఒక్కసారి పరిగెట్టినట్టు చూపించినప్పుడేమో కాళ్ళకి షూస్ ఉన్నాయి. ఇంకోసారేమో లెవ్వనమాట. ఇంతకీ డబుల్ యాక్షనా? లేకపోతే డీఎస్‌పీ గారే అలా అంటే డీఎస్‌పీ గారిలోకి అమ్మవారేమైనా పూని అలా పరిగెడుతున్నారా? అసలు దేని గురించనేది మనం అయితే వెయిట్ చేసి అయితే చూడాలి. ఇంకిది పక్కన పెడితే లాస్ట్ షాట్ గనక మీరు చూసుకుంటే అలా కెమెరా పాన్ అవుతా ఉంటది. ఆ లీఫ్ వచ్చి అక్కడైతే పడిద్ది ఆ చెట్టు దగ్గర. ఆ పక్కన మన డీఎస్‌పీ గారైతే ఒక రా అండ్ రస్టిక్ అవతార్‌లో డప్పు కొట్టుకునే వాళ్ళలాగైతే కనపడుతున్నాడు. నిజంగా ఏమన్నా షాట్ ఒక స్టార్ హీరోకి పడాల్సిన షాట్ అన్నమాట. అసలా చాలా అంటే చాలా క్వాలిటీగా అనిపించింది నాకు ఈ టైటిల్ గ్లింప్స్. అసలు 'బలగం వేణు' గారు మీలో ఇంత టాలెంట్ ఉందా? అంటే 'బలగం' సినిమా నాకు పర్సనల్లీ అంత ఎక్కే సినిమా అయితే కాదు. కానీ నిజంగా ఏమన్నా తీశారా ఈ టైటిల్ గ్లింప్స్. ఇంకా ఈ సినిమాకి మ్యూజిక్ కూడా మన డీఎస్‌పీ గారనమాట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేసాడనే చెప్పాలి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ టైటిల్ గ్లింప్స్ అయితే చూడండి. ఇంకిది పక్కన పెడితే గ్లోబల్ స్టార్ 'రామ్ చరణ్' గారి ఫ్యాన్స్ అందరూ కూడా 'పెద్ది' సినిమా సెకండ్ సింగిల్ గురించైతే చాలా అంటే చాలా ఈగర్‌గా అయితే వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారు. జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా 'పెద్ది' సినిమా నుండి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసే ప్లానింగ్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన అప్డేటు మనకు ఇంకొక 4, 5 రోజుల్లో అయితే వస్తదనమాట. సాంగ్ మాత్రం ఈ సంక్రాంతికి అంటే రేపు కనుమకి రిలీజ్ అవ్వదు. ముక్కనుమకి రిలీజ్ అవ్వదు. ఈ పండగ హాలిడేస్‌లో అయితే సాంగ్ అయితే రిలీజ్ అవ్వదు. ఒకవేళ వస్తే అనౌన్స్‌మెంట్ వస్తది గానీ, సాంగ్ మాత్రం రిపబ్లిక్ డే జనవరి 26న రిలీజ్ చేయడానికే ప్లానింగ్ అయితే జరుగుతుంది. కాబట్టి ఫ్యాన్స్ ఎవరో గూడా రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకైతే అప్డేట్ వస్తదనైతే వెయిటింగ్ అయితే చేయకండి. జనవరి 26నే సాంగ్ అయితే వస్తే, ఒకవేళ అంతకంటే ముందైతే పాటైతే రాదు. ఒకవేళ డిలే అయిద్ది తప్ప జనవరి 26 ముందైతే సాంగ్ అయితే రాదు. జనవరి 26న ఒక అదిరిపోయే మ్యాసీ మోటివేషనల్ సాంగ్ అయితే మనమైతే చూడబోతున్నాం. ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండనమాట. అంటే ఆ సాంగు సోషల్ మీడియాని ఖచ్చితంగా షేక్ చేస్తదని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అది హీరో క్యారెక్టరైజేషన్‌కే సంబంధించిన సాంగ్ అనమాట. నిజంగా ఆ సాంగ్‌లో 'రామ్ చరణ్' గారు ఒక స్టెప్ అయితే ఎసారంట. అది రిలీజ్ అయిన తర్వాత 'చిక్రీ' స్టెప్ ఏదైతే ఉందో అదే విధంగా అది కూడా ఫేమస్ అయిద్ది అనైతే చెప్తున్నారు. కానీ ఈ న్యూస్ విన్న తర్వాత నాకైతే ఇది కన్ఫర్మేషన్ న్యూస్ అయితే కాదు ఆ స్టెప్పు ఇదంతా. ఎందుకంటే మోటివేషనల్ సాంగ్ కాబట్టి దాంట్లో స్టెప్ ఉంటదా? లేదా? ఒకవేళ ఉంటే అది ఎలా ఉంటది? అనే క్యూరియాసిటీతో అయితే నేనైతే ఉన్నాను. మరి అదన్నమాట మ్యాటరు. మరి జనవరి 26నే 'పెద్ది' సినిమాకి సంబంధించిన సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయిద్ది. ఫ్యాన్స్ కాబట్టి హ్యాపీగా పండగనైతే చేసుకోండి. ఎందుకంటే ప్రెజెంట్ 5 సినిమాలైతే ఉన్నాయి. 5 సినిమాల యొక్క పోస్టర్‌లు వాటి కలెక్షన్స్ అప్డేట్స్ ఇంకా ఆక్యుపెన్సీలంతా అవి ఇవి అంటే వాటి యొక్క హడావుడే నడుస్తుంది కాబట్టి సాంగ్‌ని సంక్రాంతికైతే రిలీజ్ చేయట్లేదు. చక్కగా హడావుడి మొత్తం అయిపోయిన తర్వాత అటెన్షన్ మొత్తం 'పెద్ది' సినిమా పైనే ఉంటది కాబట్టి అందుకే జనవరి 26కి ఆ సాంగ్‌నైతే జరిపారు. కాబ అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదనమాట. ఇంకా 'పెద్ది' సినిమా పోస్ట్‌పోన్ అయిందా లేదా అనే క్లారిటీ కూడా మనకైతే ఆ సాంగ్ రిలీజ్ అయినప్పుడైతే వచ్చేస్తే ప్రెజెంట్ అయితే ఎటువంటి పోస్ట్‌పోన్‌మెంట్ అయితే లేదు. మార్చ్ 27నే రిలీజ్ చేయడానికి ప్లానింగ్ అయితే జరుగుతుంది. మరి అదన్నమాట మ్యాటరు. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. మీ కుటుంబ సభ్యులందరితో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థాంక్ యూ.